జై జై సద్గురు భంబం బాబా నమో నమ. జై జై సద్గురు అన్వరంద బాబా నమో నమ. ఈరోజు మైసూర్ ఎంత దూరమో అనే తత్వాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎంత దూరమో మైసూర్ ఎంత దూరమో, ఎంత నడచిన స్వామి కానరాదాయి. వేకువని నిద్రలేచి సద్ది మూట గంట కట్టి బుద్ధి బలము తోడ నేను ముందు సాగిపోతిని. ఎంత దూరము మైసూర్ ఎంత దూరము, ఎంత నడచిన స్వామి కానరాడాయే. ఆధారపురము చేరుకుంటి గజముఖని కలుసుకుంటి, 106 ఇచ్చుకుంటి ముందు దారి చూపమంటి. ఎంత దూరము మైసూర్ ఎంత దూరము, ఎంత నడచిన స్వామి కానరాడా. స్వాదిష్టపురము చేరుకుంటి చతుర్ముఖుని కలుసుకుంటి, 6000 వందనములు అందముగా ఇచ్చుకుంటి. ఎంత దూరము మైసూర్ ఎంత దూరము, ఎంత నడచిన స్వామి కానరాడా. మణిపురము చేరుకుంటి చక్రపని కలుసుకుంటి, మణిపురము చేరుకుంటి చక్రపనిని కలుసుకుంటి. ప్రణమిల్లి భక్తితోడ 6000 ఇచ్చుకుంటి. ఎంత దూరము మైసూర్ ఎంత దూరము, ఎంత నడిచిన స్వామి కానరాడా. హతముగాని అనాహత నగరి రాత్రి చేరుకుంటి, భద్రముగా రుద్రునికి 6 ఇచ్చి తిని. ఎంత దూరమో మైసూర్ ఎంత దూరము, ఎంత నడచిన స్వామి కానరాడాయి. విశుద్ధపురము చేరు తిని జీవరాయిని కొలిచి తిని, 10 దిశలు మ్రోగినట్లు 10 శతములు ఇచ్చి తిని. ఎంత దూరము ఎంత దూరము, ఎంత నడిచిన స్వామి కానరాడా. నిశవేళల అగ్నేయపురము చేరి తిని, ఈశ మహేశ్వరుని కొని యాడి తిని. 10 శతములు భక్తితోడ ఇచ్చుకుంటిని, దాసజనుల బ్రోవమని వేడుకుంటిని. ఎంత దూరము మైసూర్ ఎంత దూరము, ఎంత నడిచిన స్వామి కానరాడా. నడిచి నడిచి కాళ్ళు పోయి వడలంతా బడలిపోయి, నడిచి నడిచి కాళ్ళు పోయి వడలంతా హడలిపోయి. జడియక మన ముందుకు తడబడక నడిచి తిని. ఎంత దూరము మైసూర్ ఎంత దూరము, ఎంత నడిచిన స్వామి కానరాడా. 1000 కళ్ళ మంటపము చేరుకుంటిని, ఆ దేవదేవు దర్శనము చేసుకుంటిని. 1000 వందనములు ఇచ్చుకుంటిని, అందముగా అతనిలో చేరుకుంటిని. ఎంత దూరము మైసూర్ ఎంత దూరము, ఎంత నడచిన స్వామి కానరాడాయి. దారి యందు శత్రువులు బాధించిరి, బలముతోడ గురుడిచ్చిన మంత్రముతో గురిమి గురిమి కొట్టి తిని. ఎంత దూరము మైసూర్ ఎంత దూరము, ఎంత నడచిన స్వామి కానరాడాయ. జై జై సద్గురు భంబం బాబా నమో నమ. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమ. ప్రతి ఒక్కరూ ఈ బొంబం బాబా తత్వరత్నాలు మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెంటనే బొంబం బాబా తత్వరత్నాలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి తత్వాలు మీ మొబైల్కి వస్తూనే ఉంటాయి.
ప్రతి ఒక్కరూ బొంబం బాబా శిష్య భక్తులు సహృదయంతో సబ్స్క్రైబ్ చేస్తారని మరి కోరుచున్నాం. జై జై సద్గురు బొంబం బాబా.